అడుక్కునే వాడి మీద కేసు పెట్టి జైలుకు పంపారంట. ఎందుకు? అవును, అంత పెద్ద మిస్బిహేవ్ ఏం చేశాడు అతను? మొన్న దారిలో కనపడి తినడానికి ఏం లేదమ్మా ధర్మం చేయండి అమ్మా అని అడిగాడు. అప్పుడు నేను 100 రూపాయలు తీసిచ్చాను. అప్పుడేమైనా మిస్బిహేవ్ చేశాడా? కాదు, తర్వాత మళ్ళీ వచ్చే వాళ్ళని వెళ్లే వాళ్ళను అలాగే అడుగుతున్నాడు. అది చూసి నేను అక్కడికి వెళ్ళి అతన్ని ప్రశ్నించా, ఎందుకు ఇంకా అడుక్కుంటున్నావు అని. ఇప్పుడు చేశాడా మిస్బిహేవ్? నా దగ్గర మిస్బిహేవ్ ఎప్పటికీ కుదరదు. ఎందుకో? ఎందుకంటే నేను మిస్సెస్ కదా. ఇంతకు ఏమైందో చెప్పండి, నాకు టెన్షన్ ఎక్కువవుతుంది. రోజు తినటానికి ఉంటే అడుక్కోవడం మానేస్తావా అని అడిగాను. హా అన్నాడు అతను. నేను వెంటనే రక్షించండి కాపాడండి అంటూ పెద్ద పెద్దగా కేకలు వేశాను. పోలీసులు వచ్చి పట్టుకుపోయి జైల్లో వేశారు. ఇక అతనికి అడుక్కునే అవసరం ఉండదు, తిండి తిప్పలన్నీ జైల్లోనే. పోలీసులు వచ్చి తీసుకెళ్తుంటే అతను ఏమన్నాడు? థ్యాంక్స్ చెప్పాడా? కాదు, నా వైపు భయంగా చూస్తూ రక్తపిండ రోయ్ అన్నాడు. స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది.